హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలి. ఈ రోజు అయితే మేము పొద్దున్నే 7:30కి లేచిపోయాం. నేను మా ఫ్రెండ్స్ అయితే టెంపుల్స్కి వెళ్దామని. మా ఫ్రెండ్ చూడండి ఎలా వస్తున్నాడో, మొహం దాచేసుకుంటున్నాడు వీడియో తీస్తున్నానని. మేమైతే ఇలాగ సెలవులు వచ్చినప్పుడు కలిసి టెంపుల్స్కి వెళ్ళడం, లేకపోతే గేమ్స్ ఆడుకోవడం అలాంటివి చేస్తాం. మేమైతే మొత్తం ముగ్గురం కలిసి వెళ్తున్నాం, నేను ఇంకో ఇద్దరు. ఫస్ట్ టెంపుల్కి అయితే దుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం మేము. ఈరోజు ఫ్రైడే కదా, దానికోసం దుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ దర్శనం అయిపోయిన తర్వాత అలా దారిలో ఇక్కడ జెమ్స్ వినాయకుడిని అయితే పెట్టారు, దాన్ని కూడా చూసాం, దర్శించుకుని అలా వెళ్తున్నాం. నెక్స్ట్ టెంపుల్కి కూడా వెళ్ళాం, నూకాలమ్మ టెంపుల్. అక్కడ కూడా మేము దర్శించుకున్నాం. ఈరోజైతే మేము చాలా టెంపుల్స్కి అయితే వెళ్ళాం. మా వాడైతే ఇంకా రోడ్డు మీద అంతా ఫోన్ పెట్టుకుని ఉంటున్నాడు. తర్వాత శివుడి గుడికి కూడా వెళ్ళాం. శివుడి గుడికి లోన్ అయితే చాలా బాగుంది. మేము అభిషేకం చేసాము, చాలా చేసాం. లోన్ కూడా ఫుల్గా దర్శించుకున్నాం శివుడి గుడి. తర్వాత విష్ణుడి గుడికి కూడా వెళ్ళాం మేము. ఈ టెంపుల్లో అయితే మనకి ఫుల్గా అవతారాలతో గోడ మీద ఉన్నాయి, చూపిస్తాను చూడండి మీకు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా విష్ణు అవతారాలన్నీ మనకి గుడి గోడ మీద అయితే ఉన్నాయి. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే వినాయకుడి ముందు 108 గుంజలు తీస్తానని ఛాలెంజ్ చేసి తీస్తున్నాడు, చూడండి ఎలా తీస్తున్నాడు. అది కూడా చిన్న క్లిప్ వేసాను. ఇలాగా మేమైతే నేను కూడా అయితే 23 గుంజలు తీసి ఆగిపోయాం. వీడు 108 తీసాడు, చెమట కారిపోయాడు మొత్తం మనిషి. తర్వాత మేము కాకినాడ వంతెన దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాం. అక్కడ కూడా దర్శించేసుకున్నాం వెంకటేశ్వర స్వామిని. మళ్ళీ అక్కడ సాయిబాబా టెంపుల్ కూడా ఉంది లోన, దాన్ని కూడా దర్శించేసుకున్నాం. తర్వాత ఇంకా ఎవరాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు. సరే గాయస్, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి గాయస్.